జైల్లో పెట్టారా? ఏం చేశారు మేడం? సరే కిరణ్ గారు, ఇప్పుడు మా వర్షన్ కాదు సార్, మీరు ఆన్సర్ చేయండి సార్. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది అంటే వైసీపీకి మాకు డిఫరెన్స్ అదే. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు 151 సీట్లు తలకి అహంకారాన్ని ఎక్కించుకున్నారు. మాకు 164 సీట్లతో తలకి అధికారాన్ని చట్టబద్ధంగా నిర్వర్తించాలనేటువంటి బాధ్యతగా తీసుకున్నాం. బాధ్యతకి అహంకారానికి మధ్య చాలా తేడా ఉంటది. ఈ రోజున సోదరుడు నాగార్జున చెప్పాడనో ఇంకోళ్ళు చెప్పారనో మీరేదో దుందుడుగు చర్యలు చేసేటువంటి పరిస్థితి లేదు. సరే, ఇప్పుడు మీరు అన్నారో మేమన్నారో లేదా ఎనలిస్ట్ గారు అన్నారో సరే, ఈ దుందు మేము అన్నామంటే అది పక్కన పెట్టండి. సాక్షాత్ కోర్టుకి ఏమవసరం? కోర్టుకి ఏమవసరం మేడం? కోర్టు అంది. ఒకప్పుడు కోర్టు ఏమనేదంటే డీసీ పిలిపించి డీసీ రా అని చెప్పి రూల్ బుక్ ఇచ్చి రూల్స్ అవ్వమని చెప్పేది. ఈరోజు కోర్టు అంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది స్వామి? మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? బెయిల్కి అప్లై చేసినా ఏం చేస్తున్నారు? అసలు మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మరి మీరు అలా అంటుంటే వైసీపీ నాయకులు మరి భయపడి దాక్కుంటున్నారు కదా. ఎక్కడ దాక్కున్నారు మేడం? రావట్లేదు విచారణకి, కాకాని విచారణకి రావటం లేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి మీరే అడిగారు ఫుటేజ్ ఏది అని, కనీసం దాక్కున్నట్టే కదా. వాళ్ళు ఇప్పటికి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మా గవర్నమెంట్ కాదు, మీ గవర్నమెంట్ లో కూడా మేము తప్పులు చేస్తాం, తప్పుడు సంకేతాలు తప్పులు సర్టిఫికేట్లు కానీ ఇస్తాం. చాలా మీరు పట్టుకునే సవాల్ విసిరాడు. చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మేము ఎంత బాధ్యతగా పనిచేస్తున్నాం అంటే తేట తల్లమైంది. ఈ రోజున కాంగ్రెస్ కూడా మీరేంటి సాధారణ ప్రజలు అనుకున్న విధంగా చేయట్లేదు అనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎంత బాధ్యతగా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అనేటువంటి దానికి నిలవెత్తు నిదర్శనం ఇప్పుడు కనపడతా ఉంది. కాబట్టి మాకు కావాల్సింది చట్ట ప్రకారంగా చేయటమే కావాలి. నేను ఇందాక కూడా చెప్పాను, ఈ సాంప్రదాయాలు అవసరం లేదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి సాంప్రదాయాలు కొనసాగకూడదు అనేటువంటిది మా ప్రభుత్వ జయం తప్ప ఆ సంప్రదాయాలు కొనసాగాలి. అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి. మీరు దీన్ని ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు హద్దు మీరుతున్నారు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ సంగతి తేలుస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ, అంటే పోలీసులు మీరు ఉసుగొలుపుతున్నారని మీ మీద నిందలేస్తుంటే కూడా మళ్ళీ మీరు చట్ట ప్రకారం అని చెప్తారా? ఇప్పుడు ఎవరో నిందలేశారంటే కాదు, మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు సోదరుడు చెప్పినప్పుడు. ఇప్పుడు ఆయనకి దెబ్బ తగిలినా లేదు ఇంకొకటి జరిగినా చట్టానికి భయపడే కదా. ఇప్పుడు చట్టం తన పని తాను చేస్తుంది అనేటువంటి దానికి కూడా ఇది ఒక నిదర్శనం కదా. ఇప్పుడు వాళ్ళు దొంగ దెబ్బలు తగిలించుకున్నా లేదు విచారణకు రాకపోయినా ఏదైనా కూడా చట్టం మీద ఉన్నటువంటి భయంతోనే. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రాష్ట్రానికి ఏమి కావాలనేటువంటిది మాకు ఒక క్లియర్ విజన్ ఉంది. ఈ రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి సంక్షేమం తప్ప కక్ష సాధింపులు కాదనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. అట్లా అని తప్పులు చేసిన వాళ్ళని ఎక్కడా వదిలిపెట్టట్లా. ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పినా, నాగార్జున చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా తప్పు చేసిన వాళ్ళందరికి కూడా రౌండ్ తిరుగుతూ ఉంది. అయితే ఇవాళ లేట్ అవ్వచ్చు కొంతమంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారండి, ఆయన అయితే రోజు నన్ను అరెస్ట్ ఎందుకు చేయరు, నా మీద ఎందుకు కేసు పెట్టరు, ఆయన రోజుకు ఒక మీడియా సమావేశం పెడుతున్నారు. ఆయనకి మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కనీసం నియోజకవర్గం కూడా లేదు. ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా వేరే వాళ్ళని వేశారు. అంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అరెస్ట్ చేయంటే మేము అరెస్ట్ చేస్తామా? వాళ్ళు ఏ తప్పు చేశారో ఆ తప్పుని సందర్భం ఇందాక అనలిస్ట్ గారు ఒక మంచి మాట చెప్పారు, జగన్తో ఉన్నందుకు అరెస్ట్ చేయరు, తప్పు చేసినందుకు అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నాం. మీ నాగార్జున గారు వీళ్ళు ఏమంటున్నారంటే